సింగరేణిలో సివిల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సెమీ స్కిల్డ్ కార్మికులకు అన్స్కిల్డ్, హై స్కిల్డ్ లో పనిచేస్తున్న వారికి సెమీ స్కిల్డ్ వేతనాలు చెల్లించడం అన్యాయమని వివిధ ట్రేడ్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల చెల్లింపులో న్యాయం చేయాలని ఏఐటీయూసీ ఆజీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గోదావరికని భాస్కర భవన్ లో సోమవారం రాత్రి జరిగిన సివిల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పనికి తగ్గ వేతనాలు యాజమాన్యం చెల్లించడం లేదని, దీనిపై ఈ నెల 28న జరిగే స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు లాగానే పనిచేస్తున్నారని, కానీ వారికి ఇచ్చే వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని, గత 10 సంవత్సరాల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గాని సింగరేణిలో ఉన్న టీబీజేకేఎస్ యూనియన్ కాంట్రాక్ట్ కార్మికుల సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు యాజమాన్యం తక్కువ పేమెంట్ చేయడం వల్ల వారు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. ట్రేడ్స్మెన్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్ వేతనాలు చెల్లించవలసి ఉండగా అన్స్కిల్డ్ వేతనాలు చెల్లిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా బోనస్ 10,000 చెల్లించాలని యాజమాన్యాన్ని కోరడం జరిగిందని, కానీ యాజమాన్యం 5,000 రూపాయలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా బోనస్ ఇప్పించడం ఏఐటీయూసీ ఘనత అన్నారు. అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను ఈ నెల 28న జరిగే స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. లేనటువంటి హక్కును ఇలా ఏఐటీసీ రేపునేషన్ ఆయన మరి సాధించి పెట్టింది. మరి జీవితంలో ఎప్పుడు కూడా మరవలేనటువంటి ఇలా దీపావళి బోనస్ లాభాల వాటాలో ఇలా 5,000 రూపాయలు ఇలా ఏఐటీసీ మనకు సాధించి పెట్టింది. ఈ 5,000 రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టుకుంటూనే పోతుంది. మరి పైన ఎప్పుడైనా పోరాడడానికి ఒకే ఒక సంఘం ఎర్ర జెండా సంఘం. మీకు తెలుసు, ఇది 100 ఏళ్ల పైచిలుకు చరిత్ర కలిగిన యూనియన్. దీంట్లో అనేక కార్మికులు, సంఘటిత, అసంఘటిత, పర్మనెంట్ కార్మికులు, హమాలి కార్మికులు అన్నీ కలబోసి ఉన్న కార్మిక ఏకైక సంఘం ఏఐటీసీ. ఆ ఏఐటీసీలో పనిచేస్తే మీ హక్కులు సాధించబడతాయి. ఆ ఏఐటీసీ సాధించిన హక్కులే ఇప్పటివరకు మనం అందరం అనుభవిస్తున్నాం. కాబట్టి మీకు కూడా ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వీళ్ళందరికీ మొన్ననే చూసినాం, 5,000 రూపాయలు బోనస్గా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి హక్కులు మీ స్కిల్డ్, అన్స్కిల్డ్ వేతనాలకు కూడా సంబంధించి రేపు జరిగే 28వ తారీఖున జరిగే స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడి దాన్ని కూడా అమలుపరచడంలో యూనియన్ ముందుంటుందని మీరందరూ 120 మంది సంఘటితమై వచ్చినట్టయితే మీ సమస్య సమసిపోతుంది. మనం మేనేజ్మెంట్తో కూడా ఢీకొనే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే టెక్నీషియన్గా, ట్రేడ్మెన్స్, హెల్పర్లుగా మనం దాన్ని కూడా అదే రకంగా మనం టెండర్ వేసి దాన్ని సాధించుకునే వీలుంటుంది. కాబట్టి ఇంకా మీ తమ్ములను, అన్నలను సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆజీవన్ ఏరియా అధ్యక్షులు ఎంఏ గౌస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు సంఖ్య అశోక్, వెంకటరెడ్డి, బిటి వెంకటేశ్వరరావు, దాసరి శ్రీనివాస్, సింగరేణి సివిల్ కాంట్రాక్ట్ కార్మిక నాయకులు బి రాజయ్య, పోషం, హరికృష్ణ, రామంజన్, సతీష్, శంకర్, వీరాచారి, మధు, రవీందర్, రమేష్, అజయ్తో పాటు దాదాపు 100 మంది సివిల్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.